నారాయణ రెడ్డి హత్యతో కర్నూలు జిల్లా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన ప్రతీకార దాడులు జరుగుతాయేమోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు సహా 15 మందిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. అటు ఈ హత్యకు నిరసనగా ఇవాళ కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. ఈ ఇష్యూపై నేడు గవర్నర్ను కలవనున్న జగన్ అనంతరం చెరుకులపాడు వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఏపీలో సంచలనం రేపిన వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కలకలం రేపింది. ఆయనతో పాటు మరో వ్యక్తిని దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. ఈ హత్యలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఫ్యాక్షన్ హత్యల్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. శ్యాంబాబుతో పాటు మరో 14 మందిపైన కేసులు నమోదయ్యాయి. హంతకుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. గ్రామ సమీపంలోని చెరుకులపాడు నారాయణ రెడ్డి గారిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని కొంతమంది హత్య చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నాం. ఆల్రెడీ టీమ్స్ ఫామ్ అయ్యి ఖచ్చితంగా ఏ విధంగా ఈ ఘటనకు పాల్పడ్డారు, దోషులు ఎవరు, వాళ్ళందరినీ కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుద్ది. కఠినంగా వాళ్ళని శిక్షిస్తున్నాం. తన భర్త హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ హస్తముందంటున్నారు నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి. శ్యాంబాబు నేతృత్వంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, దీన్ని వ్యతిరేకించినందువల్లే ప్రాణాలు తీశారని ఆరోపించారు. నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, మా ఆయనకి 50, నాకు 45. చూసి విసుగొచ్చిపోయింది ఈ పోలీసులతో. ఈ పోలీసు పనులు కేవలం వెళ్తురు తీసేవాళ్ళని మా ఊర్లో ఫ్యాక్షన్ పడడము. మా ఆయన కారకుడు, ఆయన ఎస్ఐ వెళ్తురు తీసే మా ఆయన చంపించడానికి కారణం. నేను పబ్లిక్ చెప్తాను, నేను పోయినా పర్వాలే కానీ ఆయన నేను పబ్లిక్ చెప్తాను. అందరినీ వెళ్తురు తీసే, పక్క వెళ్తురు తీసే నేను పబ్లిక్ లో చెప్తాను. బాబు కేవలం ఓడలేక ఆడిగల లేక చీర కట్టుకొని మా ఆయన చంపి ఎట్లా గెలుస్తాడో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. గెలుస్తాడు చూస్తాను, నేను కూడా ఎట్లా గెలుస్తాడో ఎట్లా చేస్తాడో చూస్తాను. నేను కూడా ఆయన ఎట్లా గెలుస్తాడో ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తాడో చూస్తానన్నా. నా ఉసురు కొట్టుకోకుండా పోదు వాళ్ళ కుటుంబము. నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. మరోవైపు ఈవేళ చెరుకులపాడుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అటు గవర్నర్ ను కూడా జగన్ కలవబోతున్నారు. నారాయణ రెడ్డి హత్యకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు వైసీపీ నేత రోజా. ఎస్కార్టు అడిగినా ఇవ్వలేదని, చివరికి గన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయకుండా కుట్ర చేశారని ఆరోపించారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని భయభ్రాంతులు చేసి మరి ఆ యొక్క పార్టీని మెల్లిమెల్లిగా డిప్రెస్ చేసి మరి బలమైన నాయకత్వం లేకుండా జగన్ గారిని ముఖ్యంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతోనే ఇది జరిగింది. క్లియర్ గా చెప్పాను, నాతో పాటు వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరికి కూడా రక్షణ లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలకు తెర తీస్తాడని ఆ రోజు నేను కళ్ళ నీళ్లు పెట్టుకొని చెప్తే ప్రతిపక్షం అని చెప్పి హేళన చేశారు. ఈ రోజు అర్థమై ఉంటుంది ఏ విధంగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడానికి ఆయన మరి తన యొక్క వ్యూహాన్ని రచిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నారాయణ రెడ్డి హత్య పోలీసుల వైఫల్యమన్నారు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ప్రభుత్వమే ఈ హత్యకు పాల్పడిందన్నారు. ఎంతమంది తెలుగు సభ్యులు రాజకీయాలు ఇందులో పోలీసు కూడా తప్పు ఉంది. నాయుడు చాలాసార్లు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు, మాకు ప్రాణాక్షరాలు, నాకు భయం ఉంది అని చెప్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఊళ్ళో గలాటైంది, ఊళ్ళో వంటి అటాక్ చేసి బల కొట్టి చేస్తే కూడా దాదాపు 6 months బ్యాకే అరుణుగా చెప్పడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. మన బహుశా తెలుగు భయపడ, కానీ ఇలా భయపడి రాజకీయం చేస్తారు, ఇలా డ్యూటీ ఏం చేస్తారు, ఎంతమంది ప్రాణాలు తీసేయకుండా పోలీసులు. అటు ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. హత్య రాజకీయాలకు తమ కుటుంబం దూరంగా ఉందన్నారు. కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ కొన్ని ఏండ్ల నుంచి రాజకీయాలు అనేది ఈ యొక్క హత్యా రాజకీయాలు తక్కువైపోయినాయి గత 3 ఏళ్ల నుంచి. అంటే ఈ 3 ఏళ్ల నుంచి నేను ఏదైతే సంయుక్త రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను డిప్యూటీ సీఎంగా నా పదవిని అలంకరించిన తర్వాత ఈ 3 ఏళ్లలో నేను హత్యా రాజకీయాలు ఎక్కువ చూడలేదు కర్నూలులో. కానీ ఉన్నట్లుండి ఈరోజు ఈ యొక్క హత్యా రాజకీయాలు మమ్మల్ని కూడా దిగ్భ్రాంతులు చేస్తూ ఉంది. దీనికి కారణాలు ఏంటో పోలీసు వాళ్ళ ఎంక్వైరీలతో మరి ఎవరు హత్యలు చేశారో మా పైన బురదతల్లి రాజకీయాలు చేస్తున్నారు, కానీ నాకు కానీ మా కుటుంబానికి కానీ హత్యా రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. జంట హత్యలతో చెరుకులపాడు వెల్దుర్తిలో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.